సామాన్య ప్రజలకే కాదు ప్రతి 5 ఏళ్లకోసారి ఆయన పేరు చెప్పుకుని పబ్బం గడిపే పార్టీలకు నాయకులకు కూడా నిజంగానే ఆయనే దేవుడు. సీతారాముల కళ్యాణం ఏడాదికి ఒక్కసారే వస్తుంది. కానీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రామమందిరం అంశం తెరపైకి వస్తూనే ఉంటుంది. రాజకీయాల్లో డిమాండ్ ఉన్న దేవుడు శ్రీరాముడు. ఇప్పుడు మళ్లీ పండుగ వచ్చింది. అది ఎన్నికల సీజన్లో. అందుకే నాయకులందరూ ఆధ్యాత్మిక ముసుగు వేసుకుంటున్నారు. ముసుగులో రాముడి పేరుతో ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఏటా వచ్చే కళ్యాణమే కాదు, 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలు ఆ రాముడి చుట్టే తిరుగుతున్నాయి. రాజకీయాల్లో డిమాండ్ ఉన్న దేవుడు శ్రీరాముడు. ఇప్పుడు కళ్యాణం, ఎన్నికలు రెండూ కలిసి వచ్చాయి. దీంతో రాజకీయాల్లో రాముడి జపం పెరుగుతోంది. ఇప్పుడు సాధారణంగా ఎన్నికలు అంటే 1,00,000 అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, పేదరికం, సంక్షేమ పథకాలు, ఇలా అన్నిటినీ లెక్కలేసుకుంటారు. అయితే ఇప్పుడు మన ఎన్నికల్లో అభివృద్ధి మాట కాదు, ఆలయాల నిర్మాణాలు అనే ఎజెండాలపై ఎన్నికలు జరుగుతున్నాయి. 5 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ఎన్నికలకు వచ్చింది బీజేపీ. దీంతో మతపరంగా ప్రాధాన్యత అంశాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా వినిపించే ఒకే ఒక్క పేరు శ్రీరాముడు. రాజకీయాల్లో మంచి డిమాండ్ ఉన్న దేవుడు రాముడు ఒక్కరే. ఇప్పుడు స్వామివారి పేరును పార్టీలు వాడేసుకుంటున్నాయి. బీజేపీ అయితే ఎప్పటినుంచో ఎన్నికలకు ముందు రామమందిర నినాదం అందుకుంటుంది. ఈసారి కూడా అదే మాట వినిపిస్తోంది. ఇప్పుడు మిగతా పార్టీలు కూడా హిందూ ఓటు బ్యాంకు కోసం గుళ్ళు, గోపురాలు తిరుగుతున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది శ్రీరాముడి పేరు. ఎన్నికల సమయం కదా, ముఖ్యంగా హిందీ బెల్ట్లో ఈ పేరుకి మంచి డిమాండ్ ఉంది. అయోధ్యలో భూ వివాదం కోర్టులో ఉంది. అక్కడ రామమందిరాన్ని నిర్మించాలన్నది హిందూ సంఘాల వాదన కాదు, అక్కడ మసీదు ఉందన్నది వ్యతిరేక వర్గం చెబుతున్న మాట. కోర్టులో ఇప్పటికే వాదనలు కొనసాగాయి. అయితే సున్నితమైన అంశం కావడంతో న్యాయస్థానం కూడా ఆచితూచి అడుగులేస్తోంది. దీనిపై సంప్రదింపుల కోసం కమిటీని వేసింది. 7 వారాల్లోగా ఏదో ఒకటి తేల్చాలని కమిటీకి ఆదేశించింది. ఇప్పుడు రామమందిరం అంశం కోర్టులో ఉన్నప్పటికీ రాజకీయం మాత్రం వెంటాడుతూనే ఉంది. విమర్శలు ఉన్నా, కోర్టు పరిధిలో ఉన్నా కాషాయ పార్టీ నేతలు మాత్రం రాముడి పేరును ఎన్నికల్లో అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. నిజానికి సీతారాముల కళ్యాణం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. కానీ శ్రీరాముడి అంశం, రాజకీయాల్లో స్వామివారి ప్రస్తావన మాత్రం ప్రతి 5 ఏళ్లకు ఓసారి వస్తూనే ఉంటుంది. రామమందిరంపై రచ్చ మొదలైందంటే ఎన్నికలు వచ్చాయని అర్థం చేసుకోవాలన్న ముద్ర పడిపోయేంతలా తయారైంది పరిస్థితి. ఎందుకంటే ఈ 5 ఏళ్లు ఏం చేశారో ఎక్కడా చెప్పుకోరు, ఏం వెలగబెట్టిందన్నది పట్టించుకోరు. రామయ్యను ప్రచారాస్త్రంగా వాడుకొని అధికారంలోకి రావాలన్నదే ఇక్కడ అందరి దృష్టి. శ్రీరామ నవమి, రాముడు అయోధ్యలో పుట్టిన రోజు. ఇదే రోజు కళ్యాణం కూడా. దీంతో ఇప్పుడు ఆధ్యాత్మికంగానే కాదు, పొలిటికల్ గాను హీట్ పెరుగుతోంది. ఇప్పుడు శ్రీరామ నవమితో పాటు ఎన్నికలు వచ్చాయి. పైగా ఇది ఎన్నికల నవమి. అందుకే రాజకీయం ఆధ్యాత్మిక ముసుగు వేసుకుంటోంది. ఈ ముసుగులోనే ఓట్లు అడుగుతున్నారు. ఇప్పటికే శ్రీరాముణ్ణి ఆ ప్రయత్నంలోనే దేశ రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. దేశంలో ఎన్నికల రాజకీయం మొత్తం ఇప్పుడు శ్రీరాముడి చుట్టే తిరిగేలా మారిందిప్పుడు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు అయోధ్య ఊసెత్తలేదు. అంతేకాదు ఈ 5 ఏళ్లలో చేసిన ప్రగతి, చేపట్టిన పథకాలు, పాలన, సంక్షేమం, వీటి గురించి చెప్పుకొని ఓట్లడిగే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు సీతారాముణ్ణి కూడా రాజకీయ రొంపిలోకి లాగేస్తున్నారు. అందుకే దేశంలో నవమికి, కళ్యాణానికే కాదు, 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో నిత్యం సాగే రాజకీయాల్లోనూ రామనామం ఎజెండాగా మారిపోయింది. అందుకే రాముడిని గుడిలో మొక్కుకునే వారితో పాటు
రాముడి గుడితో రాజకీయం చేసే నాయకులు ఉన్నారిప్పుడు. అందుకే ఎన్నికల వేళ రాముడి పండుగ కూడా రాజకీయాల్లో ప్రాధాన్యతాంశంగా మారింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే కోర్టులు తేల్చకపోయినా సరే తమకు అప్పగిస్తే నిమిషాల్లో అయోధ్య వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. అంతేకాదు ఈ ఎన్నికల తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని చెబుతున్నారు. అధికారంలోకి వస్తే రామరాజ్యమని అంటారు. కానీ ఇన్నేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రామాలయం, రామ జన్మభూమి, రామరాజ్యం అనేవి గుర్తుండవు. 5 ఏళ్లు అధికారంలో ఉంది బీజేపీ. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వాలంటోంది. మరి అలాంటప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ఒక్క అడుగు ముందుకు ఎందుకు పడలేదు? ఒక్క ఇటుక కూడా ఎందుకు వేయలేదన్న ప్రశ్నలు బీజేపీ నేతలను నిలదీస్తున్నాయి. అయినప్పటికీ ఎన్నికల్లో మళ్లీ రామమందిర నిర్మాణమే, శ్రీరాముడే ఆ పార్టీ నేతల ప్రచార ఆయుధం.